వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ విధంగా దేవుని పరిచర్లో నేను వాడబడ్డానికి ప్రధానమైనటువంటి కారణం మీ కాపరి సేవకులు సుజ్ఞాన్ రత్నం గారు. నా ఫస్ట్ మినిస్ట్రీ ఇక్కడే ప్రారంభించబడింది, ఈ చర్చిలోనే, సండే స్కూల్ పరిచర్య ద్వారా. అప్పటికి నేను మార్మల్స్ పొందలేదు. ఒకరోజు మా ఇంటికి వచ్చి, పాస్టర్ గారు నువ్వు సిబిసిలో టీచ్ చేయాలంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ అవ్వలేదు. మొహమాటానికి వస్తానని చెప్పాను. ఆ రోజు వచ్చాను. కొన్ని రోజులు సిబిసిలో చిన్నపిల్లలకి వాక్యం అందించడం జరిగింది. ఆ తర్వాత ఒక యూత్ మీటింగ్ జరిగితే ఆ యూత్ మీటింగ్కి దైవజనులు పంపించారు. ఈయూ ద్వారా జాయ్ క్యాంప్ అని జరిగింది కాకినాడలో. పంపించినప్పుడు ఆ రోజు ఒక సేవకులు వైజాగ్ నుంచి వచ్చారు. వారు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. అందించినప్పుడు ఆ వాక్యం అంతా నా కొరకే అన్నట్టుగా దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు. ఆ వాక్యం ఏంటంటే, రోమిలకు రాసినటువంటి పత్రికలో ఈ మాట ఒకసారి మనం చూద్దాం. అంటే మళ్ళీ కూర్చోవాలి కాబట్టి కాసేపు నిలబడమని నేను నిల్చోమని చెప్పాను. 2వ అధ్యాయం 20వ వచనంలో, చీకట్లో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? ధర్మశాస్త్రమును అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచేదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అంతకు ముందే బాలులకు ఉపాధ్యాయుడిగా నేను ఉన్నాను సండే స్కూల్లో, సిబిసిలో. ఈ వాక్యం అప్పటికి మారు మనసు లేదు. ఇంకా దేవుని నా సొంత రక్షకుని అంగీకరించి, పాస్టర్ గారు అబ్బాయినే పేరుకే. అప్పుడు ఇలాంటి వాళ్ళ వల్లే దేవుని నామం అవమానించబడుతుందని ఆ రోజు సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ రాత్రి దేవుని దగ్గర నా జీవితాన్ని సమర్పించడం జరిగింది. ఆ విధంగా దేవుడు నన్ను రక్షించుకొని మరి దేవుడు తన పరిచర్లో నన్ను వాడుకుంటున్నారు. అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ మీలో చాలామంది దేవుని సేవలో, అనగా ఈ వాక్యాన్ని సండే స్కూల్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ బోధించే పరిచర్లో ఉన్నట్లుగా నేను విన్నాను. కనుక మరి మార్మల్స్ పొందిన అనుభవం ఉందా? మార్మల్స్ లేకుండా కూడా బోధించే పరిస్థితి ఉంటుంది. నా పరిస్థితి ఒకప్పుడు అదే. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడో, ఇతరులకు బోధిస్తున్న నీవు బోధించుకున్నావా? పిల్లలకేమో అబద్ధాలు ఆడొద్దని చెప్పి బయటికి వెళ్ళి నేను అబద్ధాలు ఆడితే, కాబట్టి దొంగిల వద్దని చెప్పు నీవు దొంగిలేదవా? చాలా సూటిగా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించాను. కాబట్టి దేవుని పరిచయంలో ఉన్నటువంటి మనం మొట్టమొదటిగా మనము ఒక మాదిరిగా ఉన్నప్పుడు మన పరిచర్యను దేవుడు శక్తివంతమైనదిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, చిన్న మాట ప్రార్థన చేసుకుని మనము వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా నీ సన్నిధానంలో మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన మంచి సమయం కొరకే నీకు స్తోత్రాలు ప్రభా. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింపచేయండి. నీ పక్షంగా నిలబడుతున్నటువంటి నన్ను బలపరిచి వాడుకోమని, వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, దయచేసి కూర్చుందాం. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఓకే, టీచర్లు కూడా ఇటువంటి క్లాసులు జరుగుతూ ఉంటాయి కదండి. వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. చెప్పేవాళ్ళు కూడా కొన్నిసార్లు ట్రైనింగ్ తీసుకోవాలి. కొత్త సిలబస్ మారినప్పుడు ట్రైనింగ్ క్లాసులు పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మరి దైవజనులు నిజంగా మిమ్మల్ని
ప్రోత్సహించడానికి చాలా కార్యక్రమాలని వారు ఏర్పాటు చేస్తూ, మరి మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని, మీరు ఎదగడం మాత్రమే కాదు, అనేకులకు మీరు దీవెనకరంగా ఉండాలని మరి వారి కలిగి ఉన్నటువంటి ఆ తపనను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా ఆ విధంగా ఏకీభవిస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ రాత్రి ఒక వచనాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని మాటలు ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. ఎజ్రా గ్రంథంలో నుంచి మాటలు మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. అందరూ కలిసి ఏకస్వరంతో చదువుదామండి. 397వ పేజీ. ఇంకా తీస్తున్నారు, ముందు మనకు వచ్చేయాలి, రెఫరెన్స్ చెప్పగానే తీసేయడం కదండి. కొంతమందికి ఇండెక్స్ రావాలి. 66 పుస్తకాలు ఇండెక్స్ చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, ఏమండి ప్రకటన గ్రంథం వరకు. ఒకసారి ఒక పాస్టర్ గారు కొత్తగా అపాయింట్ అయ్యాడంట ఒక చర్చ్కి. కొన్ని చర్చెస్లో బాప్టిస్టు, లూథరన్ ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా. పాస్టర్ గారు కొత్తగా వచ్చారు. అదే ఆదివారం ఫస్ట్ స్టార్టింగ్లో ఏముంటుంది? ఆదివారం రాగానే చర్చిల్లో ఏమండి ఏం జరుగుతుంది? పెద్దవాళ్ళ ఆరాధన జరుగుతుందా, సండే స్కూల్ జరుగుతుందా? సండే స్కూల్. కాబట్టి ముందు సండే స్కూల్కి వెళ్ళాడంట. సండే స్కూల్కి వెళ్ళినప్పుడు సరే అసలు పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామని ఒక కుర్రోడ్ని లేపి ఎరుకో గోడలు ఎవరు కూల్చారని అడిగాడంట. ఎలా కూలిపోయినాయి అని అడిగాడంట. బాబా నేను కూర్చలేదండి అన్నాడంట. సరే వీడు చెప్పలేదు ఆన్సర్, పక్కోడు చెప్తాడేమని చెప్పేసి పక్కన అడిగితే అవేమో నేను అసలు అక్కడికి వెళ్ళలేదు అన్నాడంట. ఇలా ఆ క్లాసులో అడుగుతుంటే టీచర్ అంటుందంట, అలా అల్లటోళ్ళు కాదండి, చాలా మంచోళ్ళండి అని టీచర్ అంటుందంట. ఇది చాలా కొత్తగా ఉంది ఇది అని చెప్పేసి అప్పుడు సంఘ పెద్దల దగ్గరికి వెళ్తే ఎరుకో గోడలు ఎవరు కూర్చారంటే అందరూ నేను కదా అంటున్నారు. టీచర్ ఏమో ఆ చాలా మంచోళ్ళు, అటువంటి పనులు చేయరంటున్నారు అని పెద్దోళ్ళతో చెప్తే ఆ సంఘ పెద్దలు అంటున్నారంట, పోనండి అయిపోయింది, కమిటీలో డబ్బులు తీసి కటింగ్ చేద్దాంలేండి అంటున్నారంట. ఎందుకు ఆ పెద్దోళ్ళకి తెలియదు ఎవరు కూర్చారో, ఎలా కూలిపోయినాయో, టీచర్కి తెలీదు, పిల్లలకి తెలియదు. మరి ఏం చెప్తున్నట్టు వాళ్ళు? కాబట్టి దేవుని వాక్యం మనం నేర్చుకోకుండా ఇతరులకి మనం నేర్పించలేం. అందుకనే వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. నిజంగా దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, ఒకసారి ఒక నాస్తికుడు ఒక లైబ్రరీకి వెళ్ళాడంట. లైబ్రరీలో ఏముంటాయి? బుక్స్ ఉంటాయి, అన్ని రకాల బుక్స్ ఉంటాయి, అన్ని రిలీజియన్స్ బుక్స్ ఉంటాయి. అక్కడ బైబిల్ కూడా ఉంది. అయితే బైబిల్ అన్ని పుస్తకాల కంటే పైన ఉందంట. పైన ఉంటే వాడికి చాలా కోపం వచ్చింది. బైబిల్ పైన ఉండడం ఏంటి అని ఆ లైబ్రరీని పిలిస్తే, లైబ్రరీని క్రైస్తవుడు విశ్వాసి, ఏంటి బైబిల్ పైన పెట్టేవేటంటే, అవునండి బైబిల్ రాజగ్రంథం, అది ఎప్పుడు పైనే ఉంటుంది అని చెప్పాడంట. వాడికి ఇంకా ఒళ్ళు మండింది. అప్పుడు తీసుకెళ్ళి ఆ బైబిల్ని అడుగును పెట్టాడంట. అడుగును పెడితే, సార్ మీరు చాలా సరిగ్గా చేశారు, దేవాది దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు అని చెప్తే ఆడికి ఇంకా కాలిపోయింది. ఈసారి ఏం చేశాడంటే కింద నుంచి తీసి మధ్యలో పెట్టాడంట. సార్ ఇప్పుడు కూడా చాలా చక్కగా చేశారు, మనుషులందరి పాపాల కోసం ఆకాశానికి భూమికి మధ్యలో ఆ యేసు ప్రభు తన ప్రాణాన్ని అప్పగించాడు అని చెప్తే ఇంకా ఏం మాట్లాడలేక ఇంకెక్కడ పెడతాడు ఇంకా. కాబట్టి ఏ ప్రశ్నకైనా బైబిల్లో మనకి సమాధానం దొరుకుతుంది. మనం నిజంగా వాక్యాన్ని చదివితే ఇది ఒక మాన్యువల్. చూడండి, ఏదైనా పుస్తకాన్ని కొన్నప్పుడు లేదా ఏదైనా వస్తువు కొన్నప్పుడు, సెల్ ఫోన్ కొంటే దాంతోపాటు ఒక చిన్న బుక్ ఇస్తాడు.
సాధారణంగా ఎవరు చదవరు. ఆఖరికి దోమల చక్రం కొన్న దాంట్లో ఒక పేపర్ ఉంటుంది, ఏంటి దాన్ని ఎలా వాడాలని చెప్పేసి. కాబట్టి దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయితే మనకి ఏమండి మనకి మేలు జరుగుతుంది. బైబిల్ BIBLE బైబిల్ అనే దానికి ఒక ఆయన ఎలా చెప్పాడు, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. బైబిల్ అంటే ఏంటంట, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. అంటే ఈ భూమిని విడిచిపెట్టక ముందు మనము మరి ఫాలో అవ్వాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఈ బైబిల్లో మనకు కనిపిస్తాయి. కనుక ఇటువంటి గొప్ప బైబిల్ని దేవుడు మన చేతిలో ఉంచాడు. మనం ఎంతో ధన్యులం. ఈ బైబిల్ మన చేతిలోనికి రావడానికి చాలామంది వారి ప్రాణాలే త్యాగం చేసినట్లుగా మనం చూస్తాం. జాన్ విక్లిఫ్ అనేటువంటి ఆయన ఇంగ్లీషు భాషలోనికి బైబిల్ని మొట్టమొదట ట్రాన్స్లేషన్ చేశాడు. ఆ తర్వాత విలియం టిండేల్ అనేటువంటి వ్యక్తి 15 నెలలు జైల్లో ఉండి ఆయన ఇంగ్లీషు భాషలోనికి బైబిల్ని మరొక తర్జుమాలోనికి అనువదించాడు. వాళ్ళందరూ కూడా వారు హతసాక్షులు అయ్యారు, బైబిల్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళలో చాలామంది. అలాగే తెలుగు భాషలోనికి మనకి బైబిల్ రావడానికి కారణం విలియం కేరీ. ఆయన విదేశాల నుంచి మన దేశానికి వచ్చి మన తెలుగు భాషలోనికి బైబిల్ని అనువదించాడు. కనుక దేవుడు మన చేతుల్లో బైబిల్ ఉంచినందుకు మనం దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించాలి. ఈ పుస్తక రూపంలో ఉన్నటువంటి బైబిల్ మన చేతిలో ఉండాలి. చాలామంది బైబిల్ అంటే సెల్ ఫోన్ వాడుతూ ఉంటారు. సెల్ ఫోన్ కాదండి, ఇది ఎప్పుడు మన ప్రయాణాల్లో ఉన్నప్పుడు, లేకపోతే బైబిల్ అందుబాటులో లేనప్పుడు సెల్లో ఉన్నటువంటి బైబిల్ ఉపయోగించాలి. మందిరానికి వచ్చినప్పుడు, అలాగే మన కూడా దేవుని వాక్యం ఉండడం, ఊర్లు వెళ్ళినప్పుడు మన అన్ని లగేజీలతో పాటు దేవుని వాక్యాన్ని మనం తీసుకుని వెళ్ళడం, అది మనకి ఆశీర్వాదం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రైట్, ఈ రాత్రి ఒక వచనం మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎజ్రా గ్రంథంలో నుంచి ఈ మాటలు మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఎజ్రా ఆయన జీవితంలో దేవుని వాక్యానికి ఉన్నటువంటి స్థానం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎజ్రా చూడండి, ముఖ్యంగా 3 కార్యాలు ఎజ్రా చేసినట్లుగా మనం చూస్తాం. చెప్తారా మీరు? ఆ వచనాన్ని చదువుతూ ఏం చేశాడు? ఆ 3 కార్యాలు. ధర్మశాస్త్రాన్ని, రైట్, మొదటి విషయం ఏం చేశాడు చెప్పండి? పరిశోధించాడు. తర్వాత రెండోది నడుచుకున్నాడు. తర్వాత ఏమండి? దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అంటే నేర్పించాడు. ఈ రోజున ఈ 3 విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఎజ్రా చేసినటువంటి ఒక నిశ్చయం, ఎటువంటి నిశ్చయం అంటది? దృఢ నిశ్చయం. అంటే ఒక నిర్ణయం, ఒక తీర్మానం ఎజ్రా చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంట? పరిశోధించాడు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. రెండవది ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్నాడు, అంటే వాక్యానుసారంగా నడుచుకున్నాడు. మూడవది నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీలో చాలామంది నేర్పించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కదా.
ఎంతమంది ఉన్నారండి నేర్పించేవాళ్ళు? నేర్పించేవాళ్ళు అంటే సండే స్కూల్ టీచర్స్, కేఎస్ఆర్ లీడర్స్. ఒకసారి చేతులు చూపిస్తారా? రైట్, చాలా సంతోషం. ప్రియమంది ఏం బిడ్డలారా, నేర్పించాడు. ఇది ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానంలో. దానికి ముందే ఉంది నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి ముందే ఉంది పరిశోధించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇంకొక వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథంలో ఈ మాటలు మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం అనుకుంటా. బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. రైట్, ఇక్కడ కూడా యెహోషువ జీవితంలో 3 కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి చెప్పండి? ఏం చేశాడు యెహోషువ కూడా? యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. బోధించాడంట. బోధించమని చెప్తున్నాడు దేవుడు. ఈ బోధించడం అనేది ఎక్కడ రాయొచ్చు? దీంట్లో ఈ 3 వాటిలో దేనికన్నా సెట్ అవుద్దా బోధించడం అనేది? నేర్పించే దగ్గర బోధించుట అని మనం పెట్టుకుందాం. రైట్, ఇంకేంటి? దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు. అంటే నువ్వు చేయాలి అన్నాడు. చేయడం అనేది ఎక్కడ పెట్టచ్చు? రైట్, చేయాలి. ఇంకోటి ఏంటి? నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని ప్రవర్తించదు. ధ్యానించిన ఎడల అన్నాడు. రైట్, పరిశోధించుట దగ్గర ధ్యానించుట. చూడండి, యెహోషువతో దేవుడు చెప్పిన మాటలు, అలాగే ఎజ్రా తాను చేసుకున్నటువంటి తీర్మానం, రెండిట్లో కూడా 3 విషయాలు స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎజ్రా పరిశోధించాడు, నడుచుకున్నాడు, నేర్పించాడు. యెహోషువ కూడా అంటే ఇక్కడేమో ఆర్డర్ పైనుంచి వచ్చింది, ఇక్కడేమో ఆర్డర్ కింద నుంచి వచ్చింది. ధ్యానించాడు, ధ్యానించమని చెప్పాడు దేవుడు, చేయాలని చెప్పాడు, బోధించమని చెప్పాడు. కాబట్టి బైబిల్లో 2 విషయాలు ఉన్నాయంటే దాని గురించి మనం చాలా శ్రద్ధతో ఆలోచన చేయవలసినటువంటి వారు ఉంటున్నాం. మొదటి విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొదటిది ఏదంటే పరిశోధించుట. పరిశోధించుట పరిశోధించుట అంటే ఏంటి? ధ్యానించుట. ఇంకా ఏమండి? దేవుని వాక్యాన్ని పరిశోధించుట అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని పరిశోధించడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు. ఏమండి? వాక్యాన్ని చదువుతున్నాడు. పరిశోధించుట అంటే మనం ఏం చేయాలి? చదవాలి. వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. పరిశోధించడానికి ముందు కొన్ని పనులు ఉన్నాయి. చదవాలి. ఎలా చదవాలి? ఎలా చదవాలి దేవుని వాక్యాన్ని అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూడా 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇశ్రాయేలుకి ఒక మాట చెప్పాడు. మీలో ఎవరైనా రాజు అయితే ఆ రాజుగారు చేయవలసినటువంటి కొన్ని పనులు, కొన్ని బాధ్యతలు చెప్పాడు. దాంట్లో ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 22వ వచనం ఏమని చూడండి అక్కడ. చూడండి 18వ వచనం చదువుతున్నాను. అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడు అయిన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. ఎవరు రాసుకోవాలంట?
ఎవరైతే 14వ వచనంలో మనం చూస్తాం, నీ దేవుడని యెహోవా ఏర్పరచువాని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించవాలను. కాబట్టి ఆ రాజు చేయవలసిన కొన్ని పనులు ఇక్కడ ఉన్నాయి. దాంట్లో అతడు గుర్రాలను విస్తారంగా సంపాదించుకోకూడదు, తర్వాత అనేక మంది స్త్రీలని వివాహం చేసుకోకూడదు. 17వ వచనంలో ఏమండి, వెండి బంగారాలు తన కొరకు విస్తరింపజేసుకోకూడదు అంటూ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. యాజకుల స్వాధీనంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రములో గ్రంథాన్ని ఒక ప్రతిని తన కొరకు రాస్తాడు. ఇప్పుడంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది, ఆ దినాల ప్రింటింగ్ ప్రెస్ లేదు కదా, అది కూడా బైబిల్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు, ఎవరో యాజకుల దగ్గర ఉండేది. ఇప్పుడు రాజుగారు ఏం చేయాలంట, తన కొరకు ఒక ప్రతిని వ్రాసుకోవాలంట. అంటే ఒక కాపీ రాసుకుని పెట్టుకోవాలి తన దగ్గర. ఎంత కష్టం అండి, చాలామందికి చదవడానికే టైం లేదంటారు, మరి రాసుకోవడానికి ఇంకా టైం కావాలి కదా. పోనీ నేనేమైనా ఖాళీగా ఉన్నాడా? ఒక రాజుకి చెప్తున్నటువంటి పని ఇది. అంటే దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. రాసుకోవాలంట. తర్వాత విషయాలు చెప్తూ 22వ వచనం ఆ చివరి మాట చూడండి, తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలను. ఎప్పటి వరకు చదవాలంట? రైట్, బ్రతుకు దినాలన్నీ కూడా. ఎప్పటి వరకు అండి? బ్రతుకు దినాలు. బ్రతుకు దినాలంటే ఎప్పుడెప్పుడు చదవాలి? క్రిస్మస్కి, ఈస్టర్కి, మధ్యలో ఏమన్నా పోటీలు పెడితే అప్పుడు, అంతేనా? ఎప్పుడు చదవాలండి? బ్రతుకు దినం అంటే ఈరోజు బ్రతికితే ఈరోజు చదవాలి, రేపు బ్రతికితే రేపు, అంటే చనిపోయే వరకు చదువుతూనే ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యము ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు చదవాలి. కీర్తన 1లో మనం చూస్తాం కదా, దివారాత్రము అనే మాట, పగలు రాత్రి, ప్రతిరోజు. రెండవది, దేవుని వాక్యాన్ని మనం ఎలా చదవాలి అని మనం చూస్తే కీర్తనలు 119:18లో ఒక మాట మనం చూస్తాం. కీర్తనలు 119:18వ వచనం చూడండి, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఇదేంటిది? ఈ మాట ఏంటి? అదొక ప్రార్థన కదా, నా కన్నులు తెరువు అని దేవుని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మనం ఎలా చదవాలి? ప్రార్థనాపూర్వకంగా చదవాలి. ప్రభా, ఈరోజు వాక్యం చదువుతున్నాను, ఈ వాక్యం నుంచి నువ్వు నాతో మాట్లాడు. నువ్వు ఏ హెచ్చరిక ఇవ్వబోతున్నావో, ఏ దీవెన ఇవ్వబోతున్నావో, లేకపోతే నేను ఎలా ఉండాలని నువ్వు కోరుతున్నావో, నేనేం చేయాలని నువ్వు కోరుతున్నావో నాకు తెలియచేయి అని ప్రార్థనాపూర్వకంగా మనం ఏం చేయాలి? చదవాలి. కొంతమంది ఏదో హడావుడిగా చదివేస్తూ ఉంటారు, టైం అయిపోతుంది అన్నట్టుగా చదువుతుంటారు, న్యూస్ పేపర్ చదివినట్టుగా చదివేస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా అసలు బైబిల్ దగ్గరికే రాకుండా క్రిస్టియన్ క్యాలెండర్స్లో వాక్యం ఉంటుంది కాబట్టి ఆ వాక్యాన్ని చదివేసుకుని వారు తృప్తి పడిపోతూ ఉంటారు. ఏమండి, వాక్యము ఆహారం. వాక్యం ఏంటండి? మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడింది. ఇక్కడ ఆహారం అంటే ఏమండి, ఇది మన బేసిక్ నీడ్. బైబిల్ అనేక రకాలైనటువంటి వాటితో పోల్చబడింది. బిడ్డ పుట్టగానే కొంతమంది వెంటనే తేనె నాకు ఇస్తూ ఉంటారు కదా, పుట్టగానే. వాక్యం కూడా తేనెతో పోల్చబడింది కదండి. ఆ తర్వాత పాలు పట్టిస్తారు, వాక్యం పాలతో పోల్చబడింది. ఆ తర్వాత కొంచెం డైజెషన్ అయ్యేటువంటి అన్నం ముట్టించే కార్యక్రమం పెడతా ఉంటారు. వాక్యం రొట్టెతో పోల్చబడింది కదా. ఆ తర్వాత ఎదిగిన తర్వాత బలమైన ఆహారం ఏమండి, అదేంటది? మాంసం అన్నమాట.
ఏమండి మీట్ అని ఇంగ్లీష్లో మనం చూస్తాం, బలమైన ఆహారం. మీరు బలహీనం ఉన్నారు కాబట్టి మీకు బలమైన ఆహారం ఇవ్వలేకపోతున్నాను, మిమ్మల్ని పాలతోటే పెంచవలసి వచ్చింది అంటాడు. పాలు అంటే సువార్తలు అనమాట. దేవుడు మేలు చేస్తాడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు అనేవి పాలు అనమాట. ఎప్పుడు పాలైనా కొంతమందికి హెచ్చరికలు ఇష్టం ఉండదు. ఏమండి, కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం అరుగుదల రావాలి మనకి, వాక్యంలో కూడా లోతుల్లోనికి మనం వెళ్ళాలి. అందుకనే ప్రార్థన చేస్తాడు, నీ వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువుము. అరణ్యంలో హాగరు నీటి కూడా అక్కడే ఉంది, కానీ కన్నులు మూసుకుపోయిన వలన చూడలేకపోయింది. కానీ ఎప్పుడైతే దేవుడు ఆమె కన్నులు తెరిచాడో ఆమె నీటి ఊటను చూడగలిగింది. కాబట్టి వాక్యం చాలాసార్లు చదువుతూ ఉంటాం, కానీ కొన్ని వాక్యాలు మన దృష్టిలోనికి రావు. కారణం ఏంటంటే ఆ సమయంలో మన కళ్ళు మూసిపోయినట్లుగా ఉంటాయి. ఆ వాగ్దానాలు మన దృష్టిలోనికి రావు, ఆ హెచ్చరికలు మన దృష్టిలోనికి రావు. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో దేవుడు మన కళ్ళు తెరుస్తాడు. అప్పుడు ఆ వాక్య సత్యాన్ని మనం నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆహారంతో పోల్చబడింది కనుక దేవుడి వాక్యాన్ని మనం భుజించాలి. క్యాలెండర్లో వాక్యంతో ఎవరి శరీరాన్ని పోషించుకోవడానికి పొద్దున టిఫిన్ కావాలి, ఇడ్లీతో పాటు దానికి జోడింపు ఇంకోటి ఏదో కావాలి, దోశ లేకపోతే ఇంకోటి ఏదో. మధ్యాహ్నం మళ్ళీ ఏమంటే భోజనం కావాలి, రాత్రి సాయంకాలం మళ్ళీ స్నాక్ కావాలి, రాత్రికి మళ్ళీ భోజనం కావాలి. శరీరానికి ఎంత ఆహారం పెడుతున్నాం, మరి ఆత్మకి పెట్టే ఆహారం ఎంత? అది క్యాలెండర్లో వాక్యం వచ్చిన కూడా పూర్తిగా ఉండదు. అది సరిపోద్దా రోజంతటికి? చాలామంది ఆధ్యాత్మిక జీవితాలు ఏమండి బలహీనంగా ఉండడానికి గల కారణం కావలసినంత పోషక ఆహారం ఆత్మకు ఇవ్వకపోవడం వల్ల. కాబట్టి వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవాలి. మన కళ్ళు కనుక మూయబడితే, ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో అబద్ధపు బోధలు విస్తారంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే వాక్యంలో నుంచే, బైబిల్లో ఉన్న రెఫరెన్స్లే చెప్తారు. బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్లే చెప్పి ఏమండి ఒక మాట తీసుకుని దశంభాగం ఇవ్వకూడదు అంటారు, ఒక మాట తీసుకుని వాయిద్యాలు వాయించకూడదు అంటారు. బైబిల్లో ఉన్న రెఫరెన్స్లో చూపిస్తూ ఉంటారు. కానీ మన కన్నులు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు ఆ వాక్యం యొక్క అర్థాన్ని మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాం. అందుకనే ప్రభువా నా కన్నులు తెరవమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ వాక్యాన్ని చదవాలి. మూడవది మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం, పరిశోధిస్తూ చదవాలి. పరిశోధిస్తూ, ఇంకొక మాట చెప్తే ధ్యానిస్తూ, ఏమండి ధ్యానిస్తూ చదవాలి. ధ్యానించడం అంటే ఏంటి? ఏమండి ధ్యానించడం అంటే దాని యొక్క అర్థాన్ని లోతుగా ఆలోచన చేయడం, ధ్యానం. ఏమండి బైబిల్ ఒక గని లాంటిది. బైబిల్ ఒక గని. మనం ఎంత లోతుకెళ్తే అంత విలువైనటువంటి పదార్థాలని మనం పొందుకుంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, పాలు ఉన్నాయి. పాలలాగే చూస్తే మనం ఇంకేమీ పొందుకోలేము. కొంతమంది ఏం చేస్తారంటే, పూర్వకాలంలో ఎవరికో తెలివి వచ్చింది, దాన్ని కొద్దిగా పెరుగు చేస్తే బాగుండు అనుకుని దానికి ఏదో పులుపు తగిలించారు, అది పెరుగయింది. చాలా కాలం పెరుగుతోటే బతికేశారు. ఇంకొకరికి ఎవరికో ఆలోచన వచ్చింది, దీన్ని కొద్దిగా మజ్జిగ చేస్తే బాగుంటుందని దాన్ని మజ్జిగ చేశారు. మజ్జిగ చేస్తే ఇప్పుడు 2 పదార్థాలు వచ్చినాయి. ఒకటేమో మజ్జిగ వచ్చింది, ఇంకోటేమో వెన్న వచ్చింది. కొంతమంది వెనను నాగేశారు, కొంతమంది వెననే దొంగతనం చేసేసారు అనుకోండి. కాబట్టి ఆ తర్వాత ఆ వెన్నను కూడా ఇంకోటి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఏం చేశారు? నెయ్యి చేశారు. చూసారా పాలలో నుంచి ఎన్ని వచ్చినాయో? అదే ధ్యానం అన్నమాట. పరిశోధిస్తే శ్రేష్టమైన విషయాలను మనం పొందుకుంటాం. పరిశోధించాలంటే ముందు ఏం చేయాలి? మనం చదవాలి. ఎలా చదవాలి? అప్పుడప్పుడు చదివితే మనకేం అర్థం కాదు, అదేదో విదేశీ భాషలా కనబడుతూ ఉంటుంది. ప్రతిరోజు మనం చదవాలి. అలా చదవాలి, ప్రతిరోజు చదవాలి. తర్వాత ప్రార్థనాపూర్వకంగా చదవాలి. తర్వాత పరిశోధిస్తూ చదవాలి. పరిశోధన అన్న ధ్యానం అన్న ఒకటే అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకని అంటాడు కదా, దివారాత్రము దానిని ధ్యానించేవాడు
ధన్యుడు అని మనం చూస్తూ ఉన్నాం. 119వ కీర్తనలో కూడా అంటాడు, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానిస్తున్నాను. దినమెల్లా ప్రతిరోజు రోజంతా వాక్యాన్ని ధ్యానించడం ఎలా సాధ్యమవుద్దండి? పొద్దునేదో ఒక వాక్యం చదువుతాం, వాక్యంలో ఉన్నటువంటి ఒక వచనం మన మనసులో పెట్టుకుని ఆ రోజంతా ప్రభా ఈ వాగ్దానం ఈరోజు నాకు ఇచ్చావు కదా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని వంట చేసుకుంటున్నా, పని చేసుకుంటున్నా, ప్రయాణం చేసుకుంటున్నా. ఏమండి, అదే మాట దేవుని వాక్యాన్ని పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా పాపాన్ని గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంటుంది చెప్పండి మనకి. అందుకని అంటాడు 119వ కీర్తనలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. ఒక బండ గుర్తు ఏంటంటే, వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారు పాపానికి దూరంగా ఉంటారు. పాపం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వాళ్ళకి వాక్యం దూరంగా ఉంటారు. కొంతమందికి వాక్యం చదవబుద్ధి కాదు, వాక్యం అంటే బోరు, వాక్యం అంటే విసుగు. ప్రియమంది ఏర్పడలేరా, హెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చి భక్షించమని చెప్పాడంట. ఆ వాక్యాన్ని తింటున్నప్పుడు అది నోటికి ఎలా ఉందంట, తేనెలాగా మధురంగా ఉంది. మరి ఈరోజు వాక్యం అంటే నీకు ఆసక్తిగా ఉంటుందా, లేకపోతే వాక్యం టయానికి నిద్ర వచ్చేస్తుందా? ఆసక్తి ఉన్న వాళ్ళకి నిద్ర రాదు. ఏం చెప్తారు ఈరోజు? ఏమండి, ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసుకుని వెళ్తామా, ప్రభా ఈరోజు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, నాతో మాట్లాడు అని ప్రార్థనాపూర్వకంగా మనం వస్తామా? అలాగొస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాక్యాన్ని చదవాలి. పరిశోధించడం అంటే ప్రతిరోజు చదవాలి, ప్రార్థనాపూర్వకంగా చదవాలి, పరిశోధిస్తూ చదవాలి. ఏమంటే, బెరయలో ఉన్నటువంటి సంఘం అంట ఒక ప్రత్యేకత కలిగినటువంటి సంఘం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనంలో బెరయలో ఉన్నటువంటి సంఘస్థులు ఏం చేస్తున్నారంట? ఏమండి, తీయగలిగిన వాళ్ళు తీయండి, అందరూ తీయకండి. దెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారంట. పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ఏమండి ప్రతిదినం లేఖనాల్ని పరిశోధిస్తున్నారంట. పౌలు గారు మామూలుడండి, అసలు పత్రికలు రాసిందే ఆయన చెప్పిన వాక్యం కూడా అసలు నిజంగా దేవుని వాక్యమా కాదని లేఖనాల్ని పరిశోధించారంట. కాబట్టి ఈ రోజున చాలామంది చెప్తున్నారు, యూట్యూబ్ తీస్తే చాలు చాలా బోధలు మనకు వినబడతా ఉన్నాయి. ప్రియమంది వినబడలరా, ఎవరు ఏం చెప్పినా అది వాక్యానుసారంగా ఉందా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి, పరిశోధించాలి. పరిశోధించినప్పుడే ఆ విషయాలు మనం తెలుసుకోగలుగుతామనేటువంటి మాటని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమంది వినబడలరా, యోహాను సువార్తలో కూడా అంటాడు, 5వ అధ్యాయం 39వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నావు. లేఖనాలని పరిశోధిస్తున్నారు. అక్కడ ఒకటంకి వేసి ఫుట్నోట్లు ఏమని చూడండి, పరిశోధించుడి. లేఖనాలను ఏం చేయాలంట? పరిశోధించాలి, పరిశోధిస్తూ చదవాలి. కాబట్టి మనం ఎలా చదువుతున్నాం? ఎజ్రా పరిశోధించాడు, యెహోషువ ధ్యానిస్తూ చదవమని దేవుడు చెప్పాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? పరిశోధిస్తూ చదవాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. జార్జ్ ముల్లర్ గారంట, ఆయన చనిపోయే సమయానికి బైబిల్ని 131 సార్లు అని చదివాడంట. చనిపోయే సమయానికి 131 సార్లు అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు చదివి ఉంటాడు? ఎండి రెంటి అనేటువంటి ఒక ఫ్రెంచ్ వ్యక్తి బైబిల్ని మోకాళ్ళ మీద చదివాడంట. అలాగే రాబర్ట్ కాటన్ అనేటువంటి వ్యక్తి సంవత్సరానికి 12 సార్లు బైబిల్ని చదివేసేవాడంట. అంటే ఇంచుమించుగా నెలకి ఒకసారి బైబిల్ కంప్లీట్ చేసేవాడు. ఇంకా అదే పని అనమాట.
కొంతమంది చూడండి, ఏ పని లేకపోతే ఊసులాడుకుంటూ ఉంటారు. దాని బదులు వాక్యాన్ని చదువుతూ ఉంటే, మొన్న నా భార్య తన డైరీలో రాసుకున్న ఒక మాట చూపించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువ వాకింగ్ చదువుతున్నాం ఏంటంటే, అప్పుడు డైరీలో ఒక మాట రాసుకుంది. అదేంటంటే, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయానికి నా వయసు కంటే నేను బైబిల్ని చదివినవి ఎక్కువ ఉండాలి, కనీసం ఒకటన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పేసి రాసుకుంది. ఒక మంచి తీర్మానం కదండి. ఈరోజు మన వాక్యాన్ని చదువుతున్నామా? కొంతమంది అసలు ఆ వాక్యాన్ని చదవరు. సండే స్కూల్ టీచర్లు రేపు సండే స్కూల్లో ఏదో కథ చెప్పాలి కాబట్టి ఆ రాత్రి కొంతమంది రాత్రి కూడా తీరు, వెళ్ళే ముందు ఏదో చూసుకుంటారు. దావీ స్టోరీ మనకు తెలిసిందే కదా, చెప్పేద్దాం. కొంతమంది ఎప్పుడు చూసినా దావీ స్టోరే, ఎప్పుడు చూసినా ఏమండి దావీదు గొల్యాతే, కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటే పిల్లలు ఆకర్షించబడతారు. ఎప్పుడు చెప్పిందే చెప్తే ఇంక మా అక్కకి తప్ప ఇంకోటి రాదనుకుంటారు. కాబట్టి బైబిల్లో చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, మనం చదవక వాటిని చెప్పలేకపోతున్నాం. కాబట్టి బైబిల్ని పరిశోధించండి. ఏం చేయాలి? బైబిల్ని పరిశోధించాలి. పరిశోధిస్తే శ్రేష్టమైన విషయాల్ని దేవుడు మన మనసులోనికి తీసుకుని వస్తాడు. ఆ విధంగా చేసి మనం దీవించబడతాం. రెండవది మనం గమనించినట్లయితే ఏమండి, పరిశోధించాడు. రెండవది నడుచుకున్నాడంట. నడుచుకోవడం అంటే ఏంటి? ఏమైతే చదివాడో, తన పరిశోధనలో ఏమైతే తేలిందో దాని ప్రకారంగా నడుచుకున్నాడు, ఆ కార్యాల్ని చేశాడు. దేవుడు ఏమైతే చెప్పాడో దానిని చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. యోహాను సువార్త, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. సమస్త కల్మషమును బాబు తొడవడానికి ఏమైనా ఉందా? చదవండమ్మా. విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట మనం గమనించినట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. నడుచుకోవడం అన్నా, చేయడం అన్నా, ప్రవర్తించడం అన్నా ఒకటే. ఏం చేయాలంట? ప్రవర్తించాలి. అంటే వాక్యం ఏమైతే చెప్తుందో, మన పరిశోధనలో ఏమైతే తేలిందో దానిని మనం ఏం చేయాలి? ఆ ప్రకారంగా చేయాలి. లేకపోతే చదివింది వేస్తే, విన్నది కూడా వేస్తే. చదివింది విన్నది మన జీవితంలో ఎప్పుడైతే కార్యరూపం దాలుస్తుందో అప్పుడే వాక్యం యొక్క శక్తి మన జీవితంలో మరి కార్యాన్ని చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమండి, యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు, నా మాటలు విని వాడి చొప్పున చేసేవాడు బండ మీద కట్టబడినటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు. కాబట్టి వింటే సరిపోలేదు, చదివితే సరిపోలేదు, చదివిన దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తున్నామా? విన్నదాని ప్రకారంగా మనం చేస్తున్నామా? ఆలోచించారు. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి ఆయన ప్రసంగం చేస్తుంటే ఆయన తల్లి చూడడానికి వచ్చింది. అప్పుడు ఎవరో కౌరు పెట్టారు, అయ్యా మీ తల్లిగారు వచ్చారంటే, మీ సోదరులు వచ్చారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అంటూ ఒక మాట అంటాడు. ఇంకొక మాట, ఒక స్త్రీ ఆయన మాట్లాడుతున్నప్పుడు, నిన్ను మోసిన గర్భం ఎంత ధన్యమైందంటే ఆయన అంటాడు, వాక్యము విని గైకొని వారు మరీ ధన్యులు అంటాడు. విని గైకొనేవారు ధన్యులు. కాబట్టి వినడం మాత్రమే కాదు, చూడండి ఇవన్నీ పర్యాయ పదాలు అనమాట. గైకొనుట కదండి,
గైకొనుట. నడుచుకోవడం అన్నా, చేయడం అన్నా, ప్రవర్తించడం అన్నా, గైకొనడం అన్నా, ఇవన్నీ కూడా ఒకే అర్థంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక గైకొంటే నిజంగా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. చాలాసార్లు మనం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. ప్రతి వాగ్దానానికి వెనకాల ఒక షరతు ఉంటుంది. ఉదాహరణకి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తులకు కలుగజేసిన రోగాల్లో ఏది మీకు రానియను. ఎంత బాగుందా మాట. కానీ మనం ఆ చిన్న మొక్కే తీసుకుంటాం. ఎప్పుడన్నా ఒక వాగ్దానం గురించి మనం ఆలోచన చేసినప్పుడు దానిపైన దాని కింద కూడా ఆలోచన చేయాలి. అసలు ఏ సందర్భంలో ఈ మాట చెప్పబడింది, అక్కడ ఏ సందర్భంలో రాయబడింది. ఇదిగో నేను నీకు బోధించే విషయాలన్నీ కూడా నీవు శ్రద్ధగా విని వాటి చొప్పున నువ్వు గైకొంటే అప్పుడు ఐగుప్తీలు కలుగజేసిన రోగాల్లో ఏది మీకు రానిను. ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మనం మాత్రం నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని దేవుడు చెప్పాడు కదా, నన్ను స్వస్థపరచలేదేంటి అంటాడు. మరి పైన చెప్పింది నువ్వు విన్నావా? దేవుడు చెప్పిన మాట విన్నావు నువ్వు? వినకుండా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట ఎప్పుడు నెరవేరుతుంది మన జీవితంలో? చాలాసార్లు దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ ముందు మాటలు మనం మర్చిపోతున్నాం. కాబట్టి అనుసరించాలి. అనుసరించినప్పుడే ఆశీర్వాదాలు. ఏమండి? అనుసరించినప్పుడే ఆశీర్వాదాలు. దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, నీకు ఒక్కడాగా అయినటువంటి నీ కుమారుని నాకు దానబలిగా ఇచ్చే. వెంటనే అనుసరించాడు, వెంటనే పాటించాడు, వెంటనే విధేయత చూపించాడు. అంటాడు, నీవు నా మాట వినినందున ఇదిగో నీ సంతానం మూలంగా భూలోకంలోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా రెండవది మనం చూస్తూ ఉన్నాము. ఏమండి? నడుచుకోవడం. ఇక్కడ పరిశోధించుట అని వచ్చింది కదా, అక్కడ ప్రవర్తించుట అని రాద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా మనం చేస్తామో మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరుగుతాయి. ఇక్కడ కూడా ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, దేవుని మాటను అనుసరిస్తే మన జీవితంలో ఎటువంటి కార్యాలు మనం చూడగలుగుతామంటే, నెహెమ్యా గ్రంథంలో చూద్దాం. చూడండి, ఎజ్రా నెహెమ్యా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుని మాటలు చెప్తాడు. చెప్పినప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తారంటే దానిని అనుసరిస్తారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం చూడండి. అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. అక్కడ చదవడం జరిగింది, అర్థం చెప్పడం జరిగింది. అంటే చదివిన దానిని వారు లోతుగా పరిశీలన చేసి పరిశోధించి దాని భావాన్ని వారు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వారు చేసినటువంటి పని ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, 14వ వచనంలో, యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలు పర్ణశాలలో నివాసం చేయవలనని వ్రాయబడినుట. వాళ్ళు అలా చదువుతూ ఉంటే వింటూ ఉంటే మోషేకి దేవుడు చెప్పినటువంటి ఒక మాట వారు విన్నారు. ఏంటంటే 7వ మాసంలో పర్ణశాలలో నివాసం చేయాలి. అప్పటి వరకు అటువంటి అనుభవం వారికి లేదు. ఇప్పుడు దానిని అనుసరించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చేశారు? అందరూ కూడా పట్టణాల్లో నుంచి ఏమండి ప్రకటన చేసి వారు పర్వతాలకు వెళ్ళిపోయి ఒలివు చెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈత చెట్ల కొమ్మలు అన్నీ కూడా తెచ్చి ఏమండి 16వ వచనంలో ఆ ప్రకారమే జనులు పోయి, అంటే మోషేకి దేవుడు ఏమైతే చెప్పాడో ఆ ప్రకారంగా చేయడానికి జనులు వారు తమ ఇండ్ల మీద, లోగిళ్ళ మీద, ఏమండి వీధుల్లో పర్ణశాలలు కట్టుకున్నారంట. వారు ఎప్పుడైతే 17వ వచనం చూడండి, మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు, అంటే దేవుని మాట ఎవరు పట్టించుకోలేదు, దాన్ని ఇప్పుడు పట్టించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రకారంగా చేశారు. ఎప్పుడైతే వారు ఆ విధంగా చేశారో ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది, అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఏమండి, ప్రవర్తించే వారికి ఏం ఏం కలుగుతుంది? సంతోషము. దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వాళ్ళకి సంతోషం. ఈ రోజున చాలామంది జీవితాల్లో సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యం వింటున్నారు కానీ వదిలేస్తున్నారు ఇక్కడే. పూర్వకాలంలో సభలు జరిగినప్పుడు గడ్డేసేవారు. కూటమంతా అయిపోయిన తర్వాత జనాలంతా చేసే పని ఏంటి? అంటుకున్న గడ్డి దులుపుకోవడం. ఏమండి, ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత గుమ్మం దాటి బయటికి వెళ్ళేటప్పటికి ఇక్కడే దులిపేస్తారు కొంతమంది. అసలు ఏం చెప్పారు పాస్టర్ అంటే, చాలా బాగా చెప్పారు. ఏం బాగా చెప్పారు? ఏం విషయం చెప్పారు? ఏ అంశం చెప్పారు? ఎవరి గురించి చెప్పారు? ఏమో నాకు తెలియదు అంటారు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో ఏమైతే మనం వింటున్నామో, ఏమైతే చదువుతున్నామో దానిని మనము చేయగలిగితే మనం సంతోషాన్ని పొందుకుంటాం. ఇక్కడ ఇశ్రాయేలీలు చెరలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎజ్రా చెప్పినటువంటి మాటలు విని వారు ఆ విధంగా చేశారు. వారికి బహు సంతోషము కలిగింది. 18వ వచనం చూడండి. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడదినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో చదివి వినిపించుచు వచ్చారు. వాక్యంతో వారు ఎంతో సహవాసం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక సందర్భం మనం గమనించినట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17వ అధ్యాయం మనం గమనించినట్లయితే 4 నుంచి 13 వచనాలు, చాలా వచనాలు ఉన్నాయి కానీ కొన్ని వచనాలు ఒకసారి మనం చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం చూడండి. 17వ అధ్యాయంలో యెహోషాపాతు కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యెహోషాపాతు ఏం చేశాడంటే ఏడవ వచనంలో తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధాపట్నంలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకే అతడు కొంతమందిని ఏర్పాటు చేశాడు. ఏమండి, జాబ్ ఇచ్చాడు. ఏంటి జాబ్ అంటే ధర్మశాస్త్రాన్ని బోధించడం. వాళ్ళ పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బోధించడమే. వీళ్ళు ఏం చేశారంట? 9వ వచనంలో వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకుని యోధా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యోధా పట్టణములన్నిటిను సంచరించుచు జనులకు బోధించిరి. ఏమండి, వీళ్ళ పని ఏంటంటే ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వీధుల్లోకి వెళ్ళిపోయి ప్రతి వాళ్ళకి కూడా ధర్మశాస్త్రాన్ని బోధించడమే వాళ్ళ పని. ఎప్పుడైతే ఆ విధంగా బోధించారో ఏమండి, 10వ వచనంలో యోధా దేశము చుట్టూ ఉండే దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిస్తీన్లో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేలను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధా దేశం నందు కోటలను సామగ్రిని నిలువ చేయి పట్టణములను కట్టించను. యోధా దేశ పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. ఏమండి, ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని బోధించడానికి కొంతమందిని ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే వాక్యం బోధిస్తున్నారో ప్రజలు ఆ ప్రకారంగా చేయడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల రాజ్యాలకి వారి దేశం అంటే భయం పుట్టుకొచ్చిందంట. అంతేకాదు చూడండి, ఈ యెహోషాపాతు తన సంపద పెరిగిపోతూ ఉంది. ఫిలిస్తీన్లు కూడా పన్నిచ్చేవారుగా ఉన్నారు. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడుగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తే మన జీవితాల్లో ఏం పొందుకుంటామంటే సంపదని మనం పొందుకుంటాం. ఏం పొందుకుంటాం చెప్పండి? సంతోషం మనం పొందుకుంటాం, సంపదను కూడా మనం పొందుకుంటాం. తర్వాత మనం గమనించినట్లయితే ఇదే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 34వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. 34వ అధ్యాయం 18వ వచనంలో యోషియా రాజుగా ఉన్నటువంటి దినాల్లో ఏమండి, దేవుని మందిరాన్ని పవిత్రపరచమని చెప్తాడు. పవిత్రపరుస్తూ ఉంటే యాజకులకి ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందంట. అంటే ఇప్పుడు వరకు ఆ ధర్మశాస్త్రం ఎక్కడుందో, ఎందుకైతే
ఆ మందిరం మూతవేయబడి ఉంది. ఆ మందిరాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కొన్నిసార్లు మనకి బైబిల్ ఎక్కడ ఉందో మనకు తెలియదు కదండి. అది ఏదో మూలం ఉంటుంది, ఎందుకంటే దాని గురించి పట్టించుకోం. ధర్మశాస్త్ర గ్రంథం దొరికితే, ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందని ఒక శాస్త్రి చెప్తాడు. అప్పుడు ఒక వ్యక్తి, షాఫాను అనేటువంటి వ్యక్తి, ఆ గ్రంథాన్ని రాజు దగ్గరికి తీసుకుని వస్తాడు. 16వ వచనంలో. 18వ వచనంలో శాస్త్రియకు షాఫాను రాజు సమ్ముఖమున దానిని చదివి వినిపించాడు. 19వ వచనంలో అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకున్నాడు. ప్రియమంది వినపడ్డారా? ఎందుకు చింపుకున్నాడంటే 21వ వచనం చివరి భాగంలో అంటాడు, మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు. అయ్యో, ఇప్పటి వరకు దీంట్లో ఉన్న మాటలు మనం అనుసరించకుండా ఉన్నాం. అక్కడ వ్రాయబడింది, గనుక యెహోవా కోపం మన మీదకి అత్యధికముగా వచ్చింది. కాబట్టి ఇక ముందుకి మనం అలా ఉండకూడదు. మనం సరిచేసుకుందాం, మనం సరిచేయబడదాం, వాక్యానుసారంగా మనం జీవిద్దాం అని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి సిద్ధపడతాడు. ప్రియమంది బిడ్డలారా, 27వ వచనంలో దేవుడు అంటాడు, నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలన్నీ వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని అంటాడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనము చేయడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో మన జీవితాలని దేవుని వాక్యం సరిచేస్తుంది. ఏం చేస్తుంది? సరిచేస్తుంది. అప్పటి వరకు వాక్యానుసారంగా లేనటువంటి వారు వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు తన మనవిని ఆలకించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఇక్కడ రెండవది మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు సంతోషం దొరుకుతుంది, సంపద దొరుకుతుంది. అంతేకాదు మన జీవితాలు సరిచేయబడతాయి, బాగు చేయబడతాయి. దేవుని మాటను వింటే మనం బాగుపడతాం, ఆరోగ్యం బాగుపడుతుంది, మన పరిస్థితులు బాగుపడతాయి, మన స్థితిగతులన్నీ కూడా బాగుపడతాయి అనేటువంటి విషయం మనం చూడగలుగుతూ ఉన్నాం. చివరగా మనం గమనించినట్లయితే మూడవది ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నేర్పించాలి, బోధించాలి కదండి. దేవుని వాక్యాన్ని మనము బోధించాలి. విన్నదాన్ని, చదివిన దాన్ని ముందు మనం అనుసరించాలి, అనుసరించిన తర్వాతే మనం బోధించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఒక మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం, 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ముందు ఎక్కడ ఉండాలి చెప్పండి? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలంటే చదవాలి, వినాలి, కంటతా కూడా పెట్టాలి. పిల్లలకి ఎందుకు కంటత వాక్యాలు ఇస్తాం? మెమరీ వర్డ్స్ అంటాం కదా, మెమరీ హృదయంలో పెట్టుకోవాలి, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. మెడిటేట్, ధ్యానించడం. కొన్నిసార్లు ఆ వాక్యమే మనకి మ్యూజిక్ అవుతుంది కదా. పాటలు అంటే ఏంటి? వాక్యాలే. ఇప్పుడు ఏ కొత్త కొత్త పాటలు వచ్చేది, దాంట్లో ఒక వాక్యం కూడా ఉండదు. పూర్వకాలంలో పాత పాటలు చూస్తే వాక్యాన్నే పాటగా పాడేవారు. ఆ పాటలు ఎంత రమ్యంగా ఉండేయో కదండి. కనుక వాక్యాన్నే పాటగా మనం చేసుకోవాలి, వాక్యాన్ని మనం ధ్యానించాలి, వాక్యాన్ని మనం ఇవన్నీ చేసినప్పుడు ఆ వాక్యం ఎక్కడ పోతుంది చెప్పండి? హృదయంలో భద్రంగా ఉంటుంది. ముందు మనం హృదయంలో ఉంచుకోవాలంట. ఆ తర్వాత నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవాలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. నేర్పించడం అంటే ఏంటి?
ఇక్కడ ఇంకో మాట వస్తుంది, అభ్యసింపజేయాలి. అభ్యసింపజేయాలి ఏమండి? వాళ్ళకి నేర్పించాలి. ఎలా నేర్పించాలంట? మన పిల్లలకి మనం నేర్పించాలి. ముందు మనం చేయాలి. మనం చేస్తూ మన పిల్లలకి నేర్పించాలి. నేర్పించినప్పుడు ఏమండి, వారి జీవితాలు బాగుపడతాయి. కొన్నిసార్లు మనం చేయకుండా అలా చెప్పామనుకోండి, ముందు నువ్వు చేయ అంటారు. మన ఇంట్లో మనం చేయకుండా బయట వాళ్ళతో చేయమని చెప్పామనుకోండి, ముందు మీ సంగతి చూసుకోండి అంటారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మనం చేస్తూ మన పిల్లలకి వాటిని నేర్పిస్తూ అప్పుడు మనం ఇతరులకి నేర్పించినప్పుడు అది ఫలభరితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక అభ్యసింప చేయాలి. మనము దేనిని ప్రకటించాలంటే దేవుని వాక్యాన్నే మనము నేర్పించాలి, బోధించాలి. కొంతమంది ఏవేవో బయట విషయాలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, వాక్యాన్ని పక్కన పెట్టేసి. చెప్పుకోవాలంటే వాక్యంలోనే బోల్డ్ సంగతులు ఉన్నాయి చెప్పుకోవడానికి. బయట విషయాలు మనం అనవసరంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత లేదు. చాలా సమస్యలు రావడానికి కారణం ఏంటంటే అవసరమైన విషయాలన్నీ మాట్లాడుకోవడం వల్ల. వాక్యాన్ని ఎంత మాట్లాడినా మనకు ఆశీర్వాదమే. వాక్యం కాకుండా ఇతర విషయాలు మాట్లాడితే దానివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అపోస్తలుల కార్యాలు మనం చూస్తే వాళ్ళు ఏం ప్రకటించారు. ఇక్కడ నేర్పించడం, ప్రకటించడం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రకటించడం. రైట్, నేను ముగించేస్తున్నాను. 2-3 వచనాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే వాళ్ళు ఏం ప్రకటించారంటే అపోస్తలు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 7వ వచనం. ఏడవ వచనంలో సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. 5వ వచనంలో చూడండి, 5వ వచనంలో యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. వాళ్ళు ఏం ప్రచురించారంట? ప్రకటించడం, ప్రచురించడం. ఏం చెప్పారు? వాళ్ళ స్టోరీలు ఏం చెప్పుకోలేదు, దేవుని వాక్యాన్ని వారు ప్రచురించారు. 16వ అధ్యాయం 32వ వచనం చూడండి. 16వ అధ్యాయం 32వ వచనంలో చెరసాల నాయకునికి వారు ఏం చెప్పారు? పౌలు శీలలు అతనికి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఇక్కడ కూడా నన్ను ఆలు కొట్టేశారు, ఏళ్ళు కొట్టేశారు, ఏం చెప్పలేదు. ఏం చెప్పారంట? దేవుని వాక్యాన్ని వారు బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చూస్తే 17వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని మనం చూస్తూ ఉన్నాం. 18వ అధ్యాయం 11వ వచనం చూడండి. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు అని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాల్లో అపోస్తులు చేసిన పని ఏంటంటే వాక్యమే బోధించారు, వాక్యాన్నే ప్రకటించారు. కనుక మనం కూడా ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్నే బోధించాలి. రైట్, ఇక్కడ 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎజ్రా స్థిర నిశ్చయం చేసుకున్నాడు. 1 పరిశోధించడానికి, 2వది నడుచుకోవడం, పా అనే అక్షరంతో ఇక్కడ ప్రవర్తించాలి అని వచ్చింది కదా, ప్రవర్తించడం. 3వది నేర్పించడం అంటే ప్రచురించడం లేదా ప్రకటించడం కదండి. గుర్తుండిపోవడానికి పరిశోధించాలి, ప్రవర్తించాలి, ప్రకటించాలి. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. ఇంకొక మాటగా చెప్పాలంటే అధ్యయనం చేయాలి. పరిశోధించడం అంటే అధ్యయనం. ఏమండి? ఆ నుంచి మనం చూస్తే అధ్యయనం, ఆచరణ, అభ్యసింపజేయడం. ఓకే, అభ్యసింపజేయడం. ఇంకొక మాట, ఇవన్నీ గుర్తుంటాయని చెప్పేసి ఈ మాటలు చెప్తున్నాను. చదవడం అంటే పఠించుట, నడుచుకోవడం అంటే పాటించుట, తర్వాత ప్రచురించుట లేదా ప్రకటించుట అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఎజ్రా
మరి స్థిర నిశ్చయం చేసుకున్నాడు. మనం కూడా ఇతరులకు చెప్పడం మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటాం, కానీ దానికి ముందు ఈ రెండు విషయాలు కూడా మనం పాటించాలి, మనం ప్రవర్తించాలంటే మనం అభ్యాసం చేయాలి, మనం పఠించాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనం మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవిస్తూ అప్పుడు ఇతరులకి మనం బోధిద్దాం. అప్పుడు ఫలాలు మనం చూడగలుగుతామని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇతరులకు బోధించేటువంటి మనం ముందుగా మనకి బోధించుకోవాలి. కొంతమంది ప్రిపేర్ అవుతారు దేనికోసం అంటే వాళ్ళకి చెప్పడం కోసమని. ఆ వాక్యమే నాతో దేవుడు మాట్లాడాడు. మనం బోధించుకోవాలి ముందు, ఆ తర్వాతే మన ఇతరులకి బోధించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలు. నీ వాక్యం ఎంత విలువైందో మాకు జ్ఞాపకం చేశారు. ఆ విలువైన వాక్యం మా చేతుల్లో ఉన్నప్పుడు మేము దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో 3 విషయాలు ఎజ్రా జీవితంలో నుంచి, అలాగే యెహోషువ జీవితంలో నుంచి మాకు నేర్పించారు. ప్రభువా, మేము వాక్యాన్ని అనుదినము చదివేవారుగా, ధ్యానిస్తూ చదివేవారుగా, ప్రార్థిస్తూ చదివేవారుగా, పరిశోధిస్తూ చదివేవారుగా ఉండడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాలు మాకందరికీ దయచేయండి. మేము ఏదైతే పాటిస్తున్నామో, ఏదైతే అనుసరిస్తున్నామో దానినే ఇతరులకు మేము బోధించేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని, వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించమని, ఇక్కడ పరిచయం చేస్తున్న దైవజనం సుజ్ఞానరత్నం గారిని బట్టి నీకు వందనాలు, అక్కని బట్టి నీకు వందనాలు, కుటుంబాన్ని దీవించండి. అలాగే పెద్దయ్య గారిని బట్టి నీకు వందనాలు, దీవించండి, బలపరచండి. చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.